జర్మనీలో జాబ్ కి గ్యారంటీ ఉంటుందా అని చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు. దీనికి స్ట్రైట్ ఆన్సర్ నో. ఏ కంట్రీలోనూ జాబ్ కి ఎవరు గ్యారంటీ ఇవ్వరు. రైట్ నో జర్మనీలో మార్కెట్ స్లో అయ్యింది అండ్ అలానే ఆటోమేటివ్ సెక్టర్ లో వార్ సిచ్యువేషన్ వల్ల డౌన్ అయ్యింది. కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి, కొంతమందికి కష్టంగా ఉంది. సో జర్మనీ అంటే జాబ్ గ్యారంటీ అని అనుకుంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్. అబ్రాడ్ మూవ్ అవుతున్నాం అంటే మనకి చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే మన ఇండియా లాగా ఇక్కడ అన్ని ఫాస్ట్ గా ప్రాసెస్ ఏది జరగదు, చాలా స్లోగా ఉంటాయి. ఈవెన్ డాక్టర్ అపాయింట్మెంట్ అయినా, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ అయినా, ఇంక ఏ ప్రాసెస్ అయినా సరే చాలా స్లోగా ఉంటుంది. సో మనం అడ్జస్ట్ అవ్వాలి, వెయిట్ చేయాలి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైనా జాబ్ ఇస్తాము మనీ ఇవ్వండి అంటే బ్లైండ్ గా నమ్మకండి. జర్మనీలో ఏ జెన్యున్ కంపెనీ కూడా మనీ తీసుకొని జాబ్ ఇవ్వరు. మనీ ఇస్తే జాబ్ ఇస్తామంటే 100% ఫేక్. జాబ్ వచ్చినా కొన్ని రోజులే ఉంటుంది. సో ప్లీజ్, స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకో రియాలిటీ ఏంటంటే జర్మనీలో మనం జాబ్ వస్తే హ్యాపీగా జాయిన్ అవుతాం. బట్ ఫస్ట్ 6 months ఇక్కడ ప్రొవిజన్ పీరియడ్ అంటారు. ఈ ఫస్ట్ 6 months లో మన పర్ఫార్మెన్స్ కొంచెం ఏదన్నా తేడా వచ్చినా సరే వాళ్ళు మొహమాటం లేకుండా మనల్ని జాబ్ లో ఉంచి తీసేస్తారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే జాబ్ కి గ్యారంటీ ఎవరు ఇవ్వరు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ జాబ్ మార్కెట్, కంపెనీ సిచ్యువేషన్, మన పర్ఫార్మెన్స్, మన లక్. ఇవన్నీ బాగుంటే జాబ్ కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ షార్ట్.